నిరుద్యోగులంతా మరోసారి రోడ్డు ఎక్కారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేవంత్ రెడ్డి సంబంధించి 59,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసినాం, మొట్టమొదటిసారిగా మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇలాంటి ఉద్యోగాలు ఇవ్వడం నేనే ఫస్ట్ అని చెప్తున్నాడు. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ విషయం? ఈరోజు హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ కార్యక్రమానికి విచ్చేసిన మా నిరుద్యోగుల మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ సభకి వెళ్ళినా ఆయన చెప్పుతున్న తీపి కబురు తీపి అబద్ధం ఏదంటే నిరుద్యోగులకు 59,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు. మొన్నను నిన్నను ఒక మీటింగ్లో ఏకంగా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినానని అబద్ధపు మాటలు చాలా తీయగా 10 సార్లు ప్రతి మీటింగ్లో ప్రతిసారి 10 మాటలు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాదనే విషయాన్ని తెలియజేస్తున్నాము. ఎందుకోసం అంటే ఎవరో అన్నం వండించి ఎవరు కట్టెలు తీసుకొచ్చి ఎవరు అన్నం వండితే లాస్ట్కి చివరిలో పళ్ళెంలో అన్నం పెట్టి ఈ అన్నం వల్ల నేనే వండినా అంత మాత్రాన అన్నం మీరు వండినట్టు కాదు రేవంత్ రెడ్డి గారు. ఆ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన ఉద్యోగాలకి నోటిఫికేషన్లకి చివరిలో మీరు నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, ఈ దేశంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు ఎవరు ఇచ్చలేరని అబద్ధాన్ని 10 మాటలు చెప్పినా కూడా మేము ఇక్కడ నిరక్షరాస్యులంగా నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన్ని మేము అది నిజం అనుకోవడం. ఇక్కడ అందరు గ్రాడ్యుయేట్స్ అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలివి ఉంది. మీ అబద్ధాన్ని ఎన్నిసార్లు అబద్ధం నిజం అని చెప్పినంత మాత్రాన అబద్ధము నిజం కాదనే విషయాన్ని తెలియజేస్తున్నాము. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు నిర్లక్ష్యం చేసింది. ఇది ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసలేరు, వీళ్ళు ప్రేమ వ్యవహారంలో చచ్చిపోయినారని అబద్ధపు మాటలు చెప్పి కేసీఆర్ కానీ ఎలాంటి మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని బదనాం చేసి గురి చేశారు. అది గల్లీ సందు ఊరు తిరిగి మిమ్మల్ని మా తల్లిదండ్రులతో ఓట్లు వేయించి మిమ్మల్ని అయితే ఊడగొట్టించి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినామో కానీ దొందుకు తోడైనట్టు ఎట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ వివరించిందో అదే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా వివరిస్తుంది. దయచేసి ఈ రోజు కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకొని జూన్ 2న తెలంగాణ దినోత్సవం సందర్భంగా పేరెడ్ గ్రామంలో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమంలో కంపల్సరీగా ఉద్యోగ క్యాలెండర్లు మేము పెడుతున్నాము ఈ డేట్లని మాకు అనౌన్స్ చేయాలి. మీరే కదా నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఏకంగా డేట్లతో సహా ఇచ్చినప్పుడు నేను కూడా సంబరపడిపోయినా. నేను కూడా అరే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అరే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా ఊరికి వెళ్ళి గల్లీ అందుకే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళతో కొట్లాడి మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లు వేపిస్తే ఈరోజు ఏమైంది, అక్కడ పెన్నమ్మిన కాలుతున్నాం, ఇక్కడ వచ్చి పొయ్యిల కాలుతున్నాం. అంతకు మించి ఏం జరుగుతలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారు ఏమో కథనో కానీ నిరుద్యోగులు ఇప్పుడు కూడా అసంపడుతుంది. తల్లిదండ్రులంతా కూడా మా పిల్లలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయని ఓట్లు అయితే ఇచ్చారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీతో ఎలా పంచుకుంటున్నారు? మా తల్లిదండ్రులు ఒకటే కోరుకున్నారు, మాకు పెన్షన్ అవసరం లేదు, మాకు దళిత బంధు అవసరం లేదు, రైతు బంధు అవసరం లేదు, మాకు ఒక చుట్టాల పెళ్లికి పోయినా ఒక ఫంక్షన్లో తిరిగినా ఒక సమాజంలో తిరిగినా ఎవరైనా కానీ నీ కొడుకు ఏం చేస్తున్నాడు ఏ జాబ్ చేస్తున్నాడు అంటే నా కొడుకు పలానా జాబ్ చేస్తున్నాడు అంటే ఆత్మగౌరవంతో తలెత్తుకొని చెప్తాడు. కానీ నా కొడుకు రోడ్ల మీద తిరుగుతున్నాడు అంగా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు, నాకు మాత్రం టెన్షన్గా రైతు బంధు వస్తుంది, టెన్షన్గా పింఛన్ వస్తుంది అని చెప్తుంటే ఆత్మగౌరవం అది కాదు. తెలంగాణ ఆత్మగౌరవం నీళ్లు నిధులు నియామకాలు. ఆ నియామకాలు లేని తెలంగాణలో మీరు పెన్షన్ ఇస్తే ఎవరికి కావాలి ఉద్యోగాలు? మీరు ఇచ్చిన 420 నోటిఫికేషన్లో ఎక్కడ నోటిఫికేషన్లు ఉన్నాయి? ఒక్క నోటిఫికేషన్ లేదు. కేవలం మీరు డిఎస్సీలో 5,000 ఉద్యోగాలు, గ్రూప్ 1లో 63 ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కటి కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా కానీ మీరు గ్రహించి కంపల్సరీగా జూన్ 2 తారీఖున ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే విద్యార్థుల యొక్క సత్తా మరొకసారి చూపిస్తాం. బీఆర్ఎస్కి పట్టిన గత బీఆర్ఎస్ కన్నా ఇంకా కొన్ని సీట్లు వచ్చినాయి, మీకైతే మరీ సీట్లు కూడా రావు. మీకు ఒక్క విషయం ఆలోచించాలా, మీకు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదు. నిరుద్యోగులంతా మా పక్షానే ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు. కావాలనే ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులను కొంతమందిని రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. ఒక్క విషయం నిన్న కూడా ఒక చెనగాని దయాకర్ రావుని అధికార ప్రతినిధి ఒక మీడియాలో మాట్లాడినాడు. అసలు ధర్నాకి ఎవ్వరు వస్తలేరు, కేవలం బీఆర్ఎస్ కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ధర్నాకు వస్తున్నారు. చెనగాని దయాకర్రావుకి ఇదే మీడియా సమావేశం మీద సవాల్ విసురుతున్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నీకన్నా ఎక్కువ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించాలని చెప్పి నీకన్నా ఎక్కువ నేను ఊరు సందు తిరిగినా, నా గ్రూప్ కూడా ఉంది, నేను కూడా ఒక కాంగ్రెస్ లీడర్గా నేను ప్రచారం చేసిన. నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా,
రా నేను పేడ్ ఆర్టిస్ట్నా కాదనేది నీకు ఈ విషయాన్ని తెలియజేస్తాను. అసలైన నిరుద్యోగిని నేను ఈరోజు ఉద్యోగాలు రాక జియో నెంబర్ 46 క్యాన్సిల్ చేస్తానని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు మమ్మల్ని పేడ్ చేస్తున్నారు. రేపో మాపో కేవలం 3 సంవత్సరాలే ఉంది. మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులను చేసిన మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులను చేస్తాం, మిమ్మల్ని భూస్థాపితం చేస్తాను. మరి సార్ తెలుసు వెన్నంటే ఉన్నటువంటి నేతలంతా ఈ రోజు అధికార పక్షంలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. వాళ్ళ దృష్టికి మీరు మీ సమస్యను మళ్ళీసారి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసిరా? తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకొని పరిస్థితులు ఏమన్నా? గతంలో 2023 మెయిన్స్ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ రోజు ఇదే మేము స్టడీ హాల్లో చదువుతుంటే బల్మూరి వెంకట్, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు బల్మూరి వెంకట్ మా స్టడీ హాల్ దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు రావాలి, మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తేనే మనకి ఉద్యోగాలు వస్తామని ఆ రోజు బల్మూరి వెంకట్ తీసుకొని వచ్చి మేము ఇక్కడ ధర్నాలు కూర్చుంటే ఈ రోజు బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ అని ఒక 10 వచ్చేసరికి మా నిరుద్యోగులని వదిలేసావా బల్మూరి వెంకట్ అని ఈ రోజు మేము అడుగుతున్నాము. ఆ రోజు నువ్వు నీ పదవి కోసం ఆ రోజు మమ్మల్ని వచ్చి స్టడీ హాల్ కాడ మమ్మల్ని అడిగావే, మరి అదే ఈ రోజు నీకు ఎమ్మెల్సీ జాబ్ వచ్చేసరికి మమ్మల్ని నిరుద్యోగులే చేస్తావా? ఆ చెనగాని దయాకరు ఆ బల్మూరు వెంకట ఎక్కడ పోయినాడండి? ఈ రోజు ఎక్కడ పోకుండా ఇక్కడ నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. దయచేసి మీరు ఎప్పటికైనా కానీ మీరు చేసిన తప్పుని గమనించి కంపల్సరీగా నిరుద్యోగులను ఉద్యోగాలు కల్పించాలి. లేని ఏడల మిమ్మల్ని 3 సంవత్సరాల్లో రాజకీయ నిరుద్యోగులు చేస్తామని తెలియజేస్తున్నాం. అందరు కూడా నిరుద్యోగ భృతి 4000 అందిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. మరి నిరుద్యోగాన్ని అందిన పరిస్థితులు ఏమైనా కొనసాగుతున్నాయి? నిరుద్యోగ భృతి అనేది రాష్ట్రంలో 30 లక్షల నుంచి 40 లక్షల మంది, అది సాధ్యం కాదు. బడ్జెట్ లేదు, రేవంత్ రెడ్డి కోస్తే కూడా మా కాడ డబ్బులు లేవన్నప్పుడు 4000 పెన్షన్, 4000 నిరుద్యోగ భృతి ఎత్తిస్తాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 4000 నిరుద్యోగ భృతి ఇస్తాను. అవన్నీ అవాస్తవాలు. ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని. నీ బడ్జెట్ ఎంత? నీ కథ. ఒకప్పుడు విద్యార్థులకి బడ్జెట్ గురించి తెలియదు, పైసల గురించి తెలియదు, ఆర్థిక వ్యవస్థ కాదు. ఇప్పుడు ప్రతి విద్యార్థి గ్రూప్ చదువుతున్నాడు, కానిస్టేబుల్ చదువుతున్నాడు, ఎకనామిక్స్ చదువుతున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, రాష్ట్ర ఆదాయం ఏంది, దానికి తగినట్టు డబ్బులు ఇస్తారని అందరు తెలుసు. పెట్టుబడులు చేయడానికి ఏదైతే అందగత్తెల పోటీలు కూడా తెలంగాణలో ప్రతిష్టాపించారు, దానివల్ల కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పరిశ్రమలు తరలి వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు విషయం? అసలు ఇది చాలా ఆశావాదమైన విషయం. రేవంత్ రెడ్డి కోస్తే కూడా డబ్బులు లేవన్నప్పుడు 250 కోట్లు అట్లా ఖర్చు పెట్టి అందగత్తెల మిస్ వరల్డ్ పెడితే ఎక్కడ అసలు అంటే అక్కడ మిస్ వరల్డ్ పెట్టారు, అందగత్తెల పోటీ పెట్టారని చెప్పి పరిశ్రమలు తీసుకొని వస్తారా? అంటే అందగత్తెల గురించి టైప్ చేస్తారు కంప్యూటర్లో. అసలు ఇవన్నీ ఫేక్ న్యూస్, కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ మిస్ వరల్డ్ నిర్వహించినారు. అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మిస్ వరల్డ్ నిర్వహించినారని గొప్పలుగా చెప్పుకోవడానికి తప్ప నాకేమైనా ప్రయోజనం కలిగిందా? ఎవరికి ప్రయోజనం జరిగిందంటే మన ట్యాంక్ బండి దగ్గర ఇది మన వాళ్ళు పల్లి బఠానీలు అమ్ముకున్న వాళ్ళు, మన స్నేహితులు పల్లి బఠానీలు, వాళ్ళకి ప్రయోజనం జరిగింది. ఏదో 2 రోజులు ఒక 500 రోజు గిరాకీ జరిగేది, ఒక 1000 రూపాయలు గిరాకీ జరిగింది తప్ప ఇంకా ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మా ఇంట్లో ఉన్న మా అమ్మ నాయనకి ఏమైనా ప్రయోజనం జరిగింది? మిస్ వరల్డ్ జరగడంత మాత్రాన ఏ నిరుద్యోగి ప్రయోజనం? కేవలం వీళ్ళు రంగు ఆర్భాటాలకు తప్ప ఏ విషయంలో లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. ఇలాంటి నిరుద్యోగులంతా కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీని సంబంధించి కూడా పోరాటం చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఎప్పటికప్పటిలాగానే మళ్ళీ వెనుక తగ్గే అవకాశాలు ఉంటాయి? ఈ స్థానిక సంస్థలు అనేవి పల్లెటూర్లలో జరిగే ఎలక్షన్స్. ఈ పల్లెటూరులో ఎవరు ఉంటారు? కేవలం నిరుద్యోగులు మాత్రమే ఉంటారు. పొట్ట కూటి కోసం హైదరాబాద్కి వచ్చిన నిరుద్యోగులు ఉంటారు. ఆ రోజు ఎట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇంటికి సాగనంపేయాలని చెప్పి పట్టణాల నుంచి, స్టడీ హాల్స్ నుంచి గ్రామానికి వెళ్ళి ఏ విధంగా అయితే మా తల్లిదండ్రులు మా ఊరు వాళ్ళని చైతన్యం చేసి కాంగ్రెస్ని గెలిపించి బీఆర్ఎస్ని మట్టి కరిపించినామో, అదే విధంగా స్థానిక సంస్థలు వచ్చే లోపు 13 నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేయకపోతే అదే విధంగా అదే స్టడీ హాల్ నుంచి, అదే హైదరాబాద్ నుంచి మరీ గ్రామాలకు వెళ్ళి మిమ్మల్ని స్థానిక సంస్థలను మిమ్మల్ని అధాపాతాలానికి తొక్కుతామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాము. టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా నిరుద్యోగులు అయితే వాపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక నిరుద్యోగి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలాంటి అవకతవకలు జరిగినాయని మీరు ఆరోపిస్తున్నారు? ఓకే అండి, నేను ఖమ్మం నుండి వచ్చాను. నాకు కొంతమంది మహిళల రిప్రజెంటేషన్ చేస్తే వచ్చాను. మొన్న రీసెంట్గా గ్రూప్ 2 ఫలితాలు వచ్చినాయి. మొత్తం 800 పోస్టులు ఉన్నాయి. దగ్గర 800 పోస్టులో వాళ్ళు 773 పిలిచారు. సో ఆర్జెంటల్ రిజర్వేషన్ అన్నారు. ఆర్జెంటల్ రిజర్వేషన్ అప్పుడు ఒక 3 పోస్టులు ఉంటే ఒకటి ఇస్తారట. స్టేట్ వైడ్గా తీసేటాలకి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో జోనల్ వైజ్గా ఎప్పుడు 3 పోస్టులు ఉండవండి. 2 పోస్టులు అట్లా ఉంటాయి. 2 పోస్టులు ఉన్నప్పుడు జంటు
అండ్ మేలు ఫిమేలు ఇద్దరు కలిసి పోటీ పడాలట. ఇప్పుడు సాధ్యమైద్దా? ఒక లేడీ ఇప్పుడు ఇంటి దగ్గర పని చేసుకుంటుంది, పిల్లలు ఉంటారు, అట్లా ఉంటారు. 2 పోస్టులు ఉన్నప్పుడు ఇయ్యరట, 3 పోస్టులు ఉంటే ఇస్తారట. ఒక జోన్కి వచ్చేసేటాళ్ళకి 2 పోస్టులు ఉంటాయి, ఎప్పుడు అంతే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ నేటికి వచ్చినా ఒక జోన్లో ఒక డిప్యూటీ తహసీల్దార్ 2 ఉంటాయి. ఆ 2 ఉన్నప్పుడు మహిళలకి ఇయ్యరు, ఇద్దరు పోటీ పడాలట. అట్లా ఇప్పుడు దగ్గరగా మనకి మహిళలకు కనీసం 33% ఇవ్వాలండి. 33% ఇచ్చిన తర్వాత మిగతా ఉన్న 67 పోస్టులో వాళ్ళు ఈక్వల్గా ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు 33% అయిపోయేటాల స్టేట్ వైడ్గా 800 పోస్టుల దగ్గర 200-300 పోస్టులు వాళ్ళు అన్యాయమవుతున్నారు. ఇంకోటి రిజర్వ్ అంటే ఆల్ ఉమెన్ అంతా. ఇంకోటి ఇప్పుడు ఎస్సీ అండ్ ఎస్టీ ఉంటారండి, వాళ్ళు పాపం చాలా బ్యాక్వర్డ్. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా 2016లో వచ్చింది, గ్రూప్ 2 వచ్చి ఇప్పుడు వచ్చింది మళ్ళీ నోటిఫికేషన్. 10 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. ఇక నాకు ఉద్యోగం వచ్చిందని ఆ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత కూడా అందరు లెక్కలు వేసుకొని ఉన్నారు. తీరా వస్తే ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ 3 ఉంటేనే ఇస్తామని ఇవ్వలేదండి, 33 రాలేదు. రాకపోయేటాలకి ఇప్పుడు దగ్గర 200 మంది లాస్ అయిపోయారు. ఎస్సీలో కూడా దగ్గర 20-25 పోస్టులు లాస్ అయిపోయారు. దయచేసి టీజీపీఎస్సీ గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ మహిళ చాలా పథకాలు ఇస్తుందండి. ఇప్పుడు ఉచిత బస్సు అంటున్నారు, ఇంకా 2500 ఇస్తున్నాం అన్నీ అంటున్నారు. బట్ చదువుకున్న పిల్లలకి ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు అట్లా చదివినప్పుడు వాళ్ళకి రావాల్సిన 33 కోటాన్ని అయిపోతే ఎట్లా అండి? మహిళలు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, మేము హ్యాండ్ వచ్చినాం. మరి ఎన్నో లేని విధంగా ఏదైతే టీజీపీఎస్సీ సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేసినామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకవేళ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున కూడా మళ్ళీ నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు నిజంగానే కూడా మహిళలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అంటే ఇప్పుడు 800 పోస్టులు మొన్న అంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చి సార్ ఎగ్జామ్ పెట్టారు. ఫర్దర్ అది మన పార్టీస్ కూడా కాదు, ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 500 ఇస్తారటండి. 500 వచ్చినప్పుడు ఇప్పుడు మహిళలకు ఎంత వస్తాయి? 700-800 ఉంటేనే నీవు ఘోరంగా లాస్ అయిపోయినాయి. ఇప్పుడు 200-300 వస్తే వాళ్ళ పోస్టులు రావు, పాడరావు. అసలు మహిళ చదువుకోవడం కూడా ఇది అసలు ఈ విషయం ఎవరు, నేను చాలా మందికి రాజకీయ పార్టీలకు ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను. నేను వచ్చి 4 days అయిందండి. మహిళ కనీసం ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చాలా మంది ధర్నాకు వచ్చారు, జెంట్స్ అబ్బాయిలు. వాళ్ళకి పోయి ఈ సమస్యను నేను రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు హైలైట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇది హైలైట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కొంచెం కోట ఇప్పుడు 33 పోస్టులు వెళ్ళిపోయినాయి అనుకోండి, మరి వాళ్ళకి తగ్గిపోతాయి కదా. అలా ప్రధానంగా ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడుతున్నారు? మీ చుట్టుపక్కల ఎవరన్నారా, మీ ఇంట్లో బాధితులు ఎవరన్నారు? మా చుట్టాలే ఉన్నారండి. మేము మొత్తం లెక్కలు తీసుకొని అయిపోయింది, జాబ్ వచ్చింది గ్రూప్ 2 అనుకున్నాం. 10 years నుండి చదువుతున్నారు. సో లిస్ట్ తీసిన తర్వాత లేదు, 25 మెంబర్స్ని ఎస్సీ ఉమెన్లో లాజ్ చేశారు. సో మేము కోరుకునేది ఏంటంటే దయచేసి టీజీపీఎస్సీ ఉమెన్కి 33% ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రివైజ్ పోస్టులు మిగతా పోస్టులన్నీ జనరల్ చేసుకోవాలి, అది లెక్క. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు కండి, మహిళలకు ప్రభుత్వం అదే చెప్తుంది కదా, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత చాలా సందర్భాల్లో కూడా చెప్తారు. మేము కూడా కాంగ్రెస్ లీడర్లం అండి, కాంగ్రెస్ లీడర్లం. కానీ మనమే సఫర్ అయినప్పుడు మనం ఇక ఎట్లా చెప్పండి సమస్య? ఇప్పుడు యాక్చువల్గా మేము కాంగ్రెస్ లీడర్లమే, మేము పార్టీ ఎవరిని అంటలేదు. గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మహిళకైతే అన్యాయం జరిగింది. మాకు కూడా ఇది ఇప్పుడు మేము మాట్లాడితే రేపు మాకు ఎఫెక్ట్ ఉన్నా మాకైతే చాలా మహిళలకండి స్టేట్ వైజ్గా, నాకని కాదు మహిళలకి ఇది చాలా అన్యాయం జరుగుతుంది రాబోయే కాలంలో. ఖమ్మం జిల్లా నుంచి వచ్చినామని చెప్తున్నారు, అక్కడ 3 మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు. వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. మరి ఈ విషయం అంతా కూడా ముఖ్యమంత్రికి ఎందుకు జరిగిన వ్యవహారం వాళ్ళకి తెలియకపోవచ్చు అండి. ఇప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి అంటున్నారు. ఆర్జెంటల్లో 3 పోస్టులు ఉంటేనే ఇస్తాం అంటున్నారు. అంటే కోర్టు తీర్పు 3 పోస్టులు అంటున్నారు. కానీ అట్లా వచ్చినప్పుడు 3 పోస్టులు అనేవి 33% మినిమం రావాలి రిక్వైర్మెంట్. 3 పోస్టులు ఉండవు కండి. జోన్ ఉంది, ఇప్పుడు 4 జిల్లాలు ఉంటాయి, డిప్యూటీ తహసీల్దార్ ఉంటాయి. 3 పోస్టులు ఉండవండి, 2 ఉంటాయి. మరి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా అంతే ఉంటాయి. 800 ఉంటేనే రాలేదు, ఇప్పుడు రేపు 200 ఉంటే ఎందుకు వస్తాయి? అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు టీజీపీఎస్సీ ఏంటంటే అది అటానమస్ బాడీ, వాళ్ళకు దీని మీద అవగాహన లేకపోవచ్చు. మరి మీరన్నా చెప్పే ప్రయత్నం అని చేసారు వాళ్ళు? ఒక చిన్న రిప్రజెంటేషన్ అయితే అక్కడ టీజీపీఎస్సీలో ఇచ్చినాం. కానీ బట్ ఇప్పుడు ఆల్రెడీ అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుందండి, June 9th అయిపోతుంది. సో ప్రభుత్వానికి మీ ద్వారా మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తమైన విషయం అండి ఇది. ఎందుకంటే ఉమెన్ని మనం వాళ్ళకి 33% అంతా అయిపోతే ఏంటంటే మహిళా సమాజం వాళ్ళు ఇంటికి పరిమితం అయిపోవాల్సి ఉంటుంది. దయచేసి మీడియా కానీ ప్రభుత్వం కానీ ఆల్ పార్టీస్ దీని మీద స్పందించి మహిళలకు 33% మినిమం రిక్వైర్మెంట్. అది చాలా వరకు బయటికి వచ్చి చదువుకోవడం అంటేనే చాలా కష్టమైన పని. అలాంటి పరిస్థితుల్లో ఏళ్ళకి తరబడి వాళ్ళంతా కూడా కష్టపడి చదివి ఇలాంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో చివరి జాబ్ కూడా పోవడం ఇట్లా ఇప్పుడు 33% ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ తీసుకొని జాబ్ వస్తుందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి తీరా 33 ఇవ్వకపోతే కనీసం 30 ఇచ్చినా జాబ్స్ వచ్చాయండి. 30 కూడా ఇలా ఆ రిక్వైర్మెంట్ చూసుకోవాలి కదా గవర్నమెంట్. దయచేసి గవర్నమెంట్ చెప్పేది అదే,
ఉమెన్ ఎంపవర్మెంట్ నేను మహిళలకు ఎంతో చేస్తూ ఉంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి టీజీపీఎస్సీలో జరిగిన అదే ఎలా వాళ్ళు అంటే ఎలా తీశారు అనేది ఫర్దర్గానే 33% మహిళలకు ఇవ్వాలి. దయచేసి టీజీపీఎస్సీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా ఖమ్మం మినిస్టర్స్ దీనిపైన దృష్టి ఉంచి మహిళలకి న్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు వాళ్ళకి బ్రహ్మరథం పడతారు కాబట్టి ఆ విధంగా 33% మినిమం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగుల ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పుకొస్తుంది. మరి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళగట్టినట్టు వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇంజనీరింగ్ సంబంధించిన అభ్యర్థి అవుతున్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఉద్యోగాలు రాని ప్రతి ఒక్కరు కూడా 4,000 నిరుద్యోగ వృత్తి కూడా అందిస్తామని చెప్పింది. అలాంటి పరిస్థితులు ఏమన్నా తెలంగాణలో కొనసాగుతున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒక జాబ్ క్యాలెండర్ పెట్టింది. దాన్ని చూసి మా నిరుద్యోగులు అందరము జాబ్లు వస్తాయేమో అన్న నమ్మకంతో ఊరూరున తిరిగి మేము గెలిపించుకున్న తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ లేకపోతే మళ్ళీ లొల్లి చేస్తే గత అక్టోబర్లో అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఫస్ట్ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ ఉండే. అందులో అక్టోబర్ మంత్లో ఇంజనీరింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కావాలి, జనవరిలో ఎగ్జామ్ ఉండే. ఆల్మోస్ట్ 8 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకుండా మేము 59,000 జాబ్స్ ఇచ్చేసినాము, 1,50,000 ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వము మాత్రమే ఇచ్చిన నోటిఫికేషన్లను వీరు కంప్లీట్ చేసిర్రు. వీళ్ళు కేవలం 11,000 నోటిఫికేషన్లు మాత్రం ఇచ్చిర్రు. ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మేము నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి వీళ్ళు 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పి మాత్రమే అధికారంలోకి వచ్చిర్రు. వచ్చిన నుండి ఇప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా త్వరలో అని కాలయాపన చేస్తున్నారు. మధ్యలో ఎస్సీ వర్గీకరణ అని 4 నెలలు కాలయాపన చేసారు. వర్గీకరణ అయిపోయినాకనన్నా కనీసం నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూసినాం మేము. వర్గీకరణ అయిపోయిన తర్వాత 3 నెలలు అయిపోయింది. ఇప్పటికి కూడా మేము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పట్లేదు. ఎక్కడికి పోయినా మేము ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు వీళ్ళు ఇచ్చేసినామని చెప్పుకుంటా, ఒకవేళ గత ప్రభుత్వం నోటిఫికేషన్లను వాళ్ళు వచ్చినాక కూడా కంప్లీట్ చేస్తుండే కదా, వీళ్ళు కొత్తగా చేసింది ఏముంది? మార్చేసినటువంటి చరిత్ర నిరుద్యోగులకు ఉంది. ఇలాంటి నిరుద్యోగులను పట్టుకొని మరి అబద్ధాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడినారనే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిరుద్యోగుల ప్రభావం ఏందో చూపించారు. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ మా నిరుద్యోగులు అందరం మేము ఏకం అవుతాము, మాకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మేము ఏకం అవుతాం, మళ్ళీ మేమేందో మేము చూపిస్తాము. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా ఇచ్చినామని చెప్తున్నారు కానీ మేము ఏదైనా ఇస్తామో వీళ్ళకి ఏదైనా చేస్తామని అడగట్లేదు. ఏదైనా అంటే యువ వికాసం అంటున్నారు. 50,000 ఇస్తారు. 50,000తో మేము ఇన్ని చదువుకొని చాయ్ బండిలు పెట్టుకోవాలి ఇంటి దగ్గర. 50,000కి చాయ్ బండి కూడా రాదండి ఇప్పుడు పెట్టుకోవడానికి. మేము ఎన్ని రోజులు చదువుకోవాలి? ఇంకా చిక్కడపల్లి లైబ్రరీలో ఇంకెన్ని రోజులు 5 రూపాయల భోజనం చేసుకుంటుండాలా? ఇంటి దగ్గర నుంచి ఇంకెన్ని రోజులు డబ్బులు తెచ్చుకొని మేము చదువుకోవాలా? గవర్నమెంట్ తక్షణమే మాకు సంబంధించిన ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ని వెంటనే రిలీజ్ చేసి మా నిరుద్యోగులను న్యాయం చేయాలని కోరుకుంటాం. లేని ఏడలా ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా జరిగిన ఉద్యమం అనేది ఇంకా రాష్ట్రం మొత్తంగా పెద్దగా విస్తరిస్తుంది. ఇదే మేము గవర్నమెంట్కి చెప్పాలనుకుంటాము. నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. నిరుద్యోగులందరికీ మరి జాబ్ క్యాలెండర్ వల్ల నిజంగానే ఉపయోగకరంగా ఉందా, లబ్ధి చేకూరిందా, లేకపోతే దానివల్ల ఎలాంటి నష్టాలు ఏమైనా ఉన్నాయా? వీరు అధికారంలోకి వచ్చాక రాకముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఫస్ట్ డేట్లతో సహా ఈరోజు ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఈరోజు ఈ ఎగ్జామ్ ఉంటుంది, మీరు చదువుకోండి అని మీరు చెప్పడం జరిగింది. కానీ వారు అధికారంలోకి వచ్చాక ఆ జాబ్ క్యాలెండర్ ఫాలో కాలేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాల ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీరు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. కానీ వాళ్ళు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఈలోపు ఎస్సీ వర్గీకరణ రావడంతో జాబ్ క్యాలెండర్ 6 నెలలు ఆలస్యమైంది. ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా 3 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. తక్షణమే బేషరత్తుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకు పదే నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు? మరోపక్క కాంగ్రెస్ కూడా ప్రజాప్రభుత్వం, నిరుద్యోగులు తీసుకొచ్చిన ప్రభుత్వం అని చెప్తుంది. మరి మీరు నేరుగా వెళ్ళి ప్రభుత్వాన్ని విన్నవించుకోవాలనే అవకాశాలు కూడా మీకు ఉంటాయి కదా, ఎందుకు మరి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది? మేము ఆల్రెడీ మంత్రుల్ని వాళ్ళందరినీ కలుస్తున్నాం. మీడియాలో వచ్చే ప్రతిదీ వాళ్ళు కూడా చూస్తున్నారు. కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. వీళ్ళు 59,000 ఉద్యోగాలు ఇచ్చామని మొన్న రేవంత్ రెడ్డి ఒక సభలో పేర్కొనడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం మేము 11,000 అని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటూ మేము 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని వీళ్ళు అంటున్నారు. మీరు ఆర్థిక శాఖ ఆమోదించిన ఉద్యోగాలన్నీ, మీ సంతకం పెట్టి ఇచ్చిన ఉద్యోగాలన్నీ అవి లెక్కకు వస్తాయి. కానీ గత గవర్నమెంట్ 2022లో ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మేము 59,000 ఉద్యోగాలు ఇచ్చినాయని మీరు ఎట్లా పేర్కొంటారు? అది ఎలా సాధ్యం అవుతుంది?
అని రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. మొన్న ఒక సభలో 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాను. 1,50,000 ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చారు? గ్రూప్ 1లో ఎన్ని ఇచ్చారు? 2లో ఎన్ని ఇచ్చారు? 3లో ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన ఉద్యోగాలని మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినని సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఆల్ ఎలక్షన్స్లో మిమ్మల్ని గెలిపిస్తాం. మీరు ఇయ్యని ఉద్యోగాలకు వచ్చిన ఉద్యోగాలను చెప్పుకోవడానికి మీకు ఉండాలి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అధికారంలో తెచ్చింది నిరుద్యోగులు. ఆ రోజు రైబ్రరీ దగ్గరికి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కనీసం మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. అవి కూడా ఇంకా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. గత గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు మీ లెక్కలోకి ఎట్ట వస్తాయి రేవంత్ రెడ్డి గారు? నిరుద్యోగులు తలుచుకుంటేనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది. ఈరోజు ఒక వ్యక్తి బీజేపీలోకి, ఒక వ్యక్తి ఇలా పోతాననేది ఆ పార్టీ ఉనికే ప్రస్థానం దారుణమైన పరిస్థితుల్లో నెలకొంది. దానికి కారణం నిరుద్యోగులే. నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కల ఆటగా కాకుండా ఒక వర్గం బంగాళాఖాతంలో, ఒక వర్గం పసిఫిక్ హిందూ మహాసముద్రంలో కలుసుకుండా ఆ పార్టీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు వచ్చింది. దానికి కారణం నిరుద్యోగులు. మీరు కూడా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ పార్టీ కూడా 3 ముక్కలు అవుతుందని మేము కోరుకుంటున్నాం. అంటే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎన్నికల్లో భాగంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. నిరుద్యోగ భృతి కావచ్చు, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, చాలా విధాలు ఇలాంటివి చూసుకుంటే చాలా రకమైన హామీలు ఇచ్చింది. మరి ఇవన్నీ కూడా నెరవేర్చట్లేదు. నిరుద్యోగులంతా కూడా మరి మాకు సానుకూలంగానే ఉన్నారు, మాకు కొద్దిగా టైం కూడా ఇచ్చిరు వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు చెప్తున్నారు. అధికారంలోకి రాకముందు నేను నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు. కనీసం అధికారంలోకి వచ్చాక బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మీ నిరుద్యోగ భృతి అనలేదు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరు మీ మేనిఫెస్టో ఒకసారి చూసుకోండి. బట్టి విక్రమార్క గారు నిరుద్యోగులంతా మా వెంటే ఉంటున్నారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? రేపు సర్పంచ్, ఎంపీటీసీ ఉద్యోగాల్లో వాటిల ఎన్నికల్లో నిరుద్యోగులు మీ వెంట ఉన్నారా, లేకపోతే అపోజిషన్ పార్టీ వెంట ఉన్నారా? మీకు తెలుస్తుంది కదా. అసలు ఎలక్షన్స్ పెట్టండి, అసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పెట్టండి. మీ పార్టీ ఉనికి ఏంటి, మీరేంటని తెలుస్తుంది. అంటే ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ఓటేద్దామని చూస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రజలంతా కాంగ్రెస్కి ఎలా బంగాళాఖాతంలో కలపాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక్క హామీ నెరవేర్చలేదు. మీ అధికారంలోకి రాకముందు రైతు భరోసా మీరు డిసెంబర్ 9 తర్వాత తీసుకొని టింగున 15,000 పడతాయన్నారు. ఉన్న 10,000 వేసే దిక్కే లేదు. ఒక్క ఎకరం ఉన్న రైతు కూడా ఈరోజు రైతు భరోసా పడలేదు. మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. రుణమాఫీ అది బంగాళాఖాతంలో కలిసిపోయింది. కేవలం ఊరికి 3-4 రుణమాఫీ చేశారు. రుణమాఫీ గోవింద అయిపోయింది. పింఛన్లు పెంచుతా అన్నారు. పింఛన్లు మీరు 4,000 6,000 ఇస్తామన్నారు. పింఛన్లు గోవింద. ఊళ్ళో పోతే ముసలోళ్ళు ఉన్న పింఛన్ రావట్లేదురా నాయన, మీ చేపట్టికే కాంగ్రెస్ పార్టీ కోడెత్తి మాకు ఊహ దిక్కులేదురా నాయన అని ముసలోళ్ళు తిట్టుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. అసలు ఎన్నికలు పెట్టండి, మీరు ఒక్క ఎన్నికలైనా పెట్టండి. మీ ఉనికి ఏ విధంగా ఉంది, మీరు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనేది ప్రజలు మీకు స్పష్టంగా వివరించదలుచుకున్నారు. కాకుండా రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు ఇచ్చిన హామీలకి, మీరు అమలు చేస్తున్న పనులకి 50 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు. మీరు కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పూర్తి కలిపేస్తారు. నెక్స్ట్ ఎన్నికల్లో మీకు వచ్చేది కేవలం సింగిల్ డిజిట్స్ మాత్రమే వస్తాయి. ఖమ్మంలో కూడా బలంగా ఉంది అంటున్నారు. ఈరోజు ఖమ్మంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రైతుల్లో ఈరోజు ధాన్యం కొనుగోలు లేక రైతులు నిస్సహాయ స్థితిలో ఉండి వర్షాలు కురుస్తుంటే ధాన్యం కొనుగోలు చేయకుండా మీరు గోనె సంచులు లేవు, అవి లేవు, ఇవి లేవు, పౌర సరఫరాల శాఖ చెప్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? రోడ్డు మీద వర్షాలు కురిసి ధాన్యం మొలకలెత్తిపోతుంది. ధాన్యం కొనే పరిస్థితి మీ ప్రభుత్వానికి లేదు. గతంలో ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను కొనుగోలు చేసి ఎక్కడ లేనటువంటి, ఏ జిల్లాలో లేనటువంటి మంత్రులంతా కూడా మీ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ఈ పర్యవేక్షిస్తలేరు ఈ ఇష్యూ అన్నిటి మీద కూడా. అసలు పౌర సరఫరాల శాఖ ఎక్కడుంది? ధాన్యం కొనుగోలులో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. రైతులు నిన్న ఒక పేపర్లో కాళ్ళు పట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఆ ధాన్యం కొనుగోలు చేయండి అని. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు లేవు, ఏమీ లేవు. ఈరోజు రోడ్ల మీద పడితే పరిస్థితి ఉంది. ఈరోజు నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. ఋతుపవనాలు వచ్చి పంట కొట్టుకొని మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మీరు ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తారు? అసలు ఇంతవరకు మీరు ధాన్యం కొనుగోలు చేస్తాము, లారీల కొరత అంటున్నారు. మరి గత గవర్నమెంట్లో లారీల కొరత లేదా? ధాన్యం రోడ్డు మీదకి వచ్చిన 10 రోజుల్లోనే గత ప్రభుత్వం ధాన్యం గోనె సంచులు ఇచ్చి కొనుగోలు చేసి, మీరు గత ప్రభుత్వం కొనుగోలు చేసినందుకు గత ప్రభుత్వం చేపట్టినట్టు మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఈరోజు రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్న తక్షణమే ధాన్యం కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.